యువగళం పాదయాత్ర కేవలం లోకేష్ బరువు తగ్గించుకోవడానికేనంటూ విమర్శించారు విశాఖ ప్రజలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు లోకేష్లు ఏపీకి ఏం చేశారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు వారు. విశాఖ నగరవాసులు లోకేష్ పాదయాత్రపై ఎలా స్పందిస్తున్నారో మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. విశాఖ జిల్లాలో టీడీపీ లోకేష్ యాత్ర కొనసాగుతుంది. ఆ యువగళం గురించి ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో మనం తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, యువగళం లోకేష్ యాత్ర జరుగుతుంది, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? లోకేష్ యాత్ర అతని ఇమేజ్ కోసం అతను ఏదో ఈ విశాఖపట్నంలో అతను కానీ వాళ్ళ నాన్నగారు కానీ ఏం చేశారండి? ఏమీ చేయలేదు. వాళ్ళు మప్పి వాళ్ళకి ఇదిగా డబ్బుల కోసం ఏదో వాళ్ళు దీనికోసం అనేసి వచ్చి చేస్తున్నారు, కానీ ఇక్కడ ఎవరో పట్టించుకోరండి. ఆ యాత్ర చేసుకున్నాడు వెళ్ళిపోవడమే తప్ప ఇంకేం ఉండదండి. ఓకే మేడం, చెప్పండి, ఈరోజు యువగళం అనే యాత్ర జరుగుతుంది, దాని గురించి ఏమనుకుంటున్నారు? నారా లోకేష్ యువగల యాత్ర పాదయాత్ర చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారండి? దేనికోసం చేసినా సరే ఎవరు పచ్చ మీడియా తప్పించి ఎవరు కూడా పట్టించుకునే దాఖలు లేవు. ఎందుకంటే ఆయన తండ్రి చేసిన ప్రతిదీ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఎంత పాదయాత్ర చేయనియండి, రోడ్డు మీద దొండ్రుకొని వెళ్ళిపోయినప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోరు. ఆ పాదయాత్ర తను అందరినీ ఏదో బయటికి తీసుకురావాలని, లేకపోతే ఎవరినైనా ఉద్ధరించాలని ఏం కాదు. కానీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో కుట్ర పొందాలని అతను పాదయాత్ర చేసిన ఆ పాదయాత్రకు ఎవరు భయపడేది లేదండి. ఓకే చెప్పండి, పాదయాత్ర ఎలా సాగుతుందండి? ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర చూస్తుంటే ప్రజల సమస్యలు ఎక్కడో ఈరోజు ప్రస్తావించకుండా ఆయన వ్యక్తిగతంగా ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో అధికారుల మీద రెడ్ డైరీ వైట్ డైరీ అని చెప్పేసి ఆయన ఏదో కోతలు కోస్తున్నాడు. ఆ పాదయాత్ర ద్వారా ఆయనకి ఏదైతే వాకింగ్ చేసినట్టు ఉంది తప్ప కానీ ప్రజలందరూ కూడా సమస్యలు చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. ఇప్పటికైనా సరే నారా లోకేష్ గారు మీరు ఏదైనా సరే గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటే ప్రజల కోసం పాదయాత్ర చేశారు. ప్రజలు ఏదైతే ఉన్నాయో రైతులు పడ్డ కష్టాలు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద పోరాటం చేశారు. మీ పోరాటం అంతా ఎవరి మీద చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేస్తున్నారు తప్ప కానీ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఇది ఇక్కడ ప్రభుత్వం ఇది ఇవ్వట్లేదు, ఏదైతే సంక్షేమ ఫలాలు ఇవ్వట్లేదు, ఇదే విధంగా రైతులు ఎక్కడ నష్టపోతున్నారు, ఈ సమస్యలు ఎక్కడ మీరు ప్రస్తావించకుండా వ్యక్తిగతంగా మీ ఏదైతే ఉన్నాయో పచ్చపత్రికలు వాటి ద్వారా పాదయాత్ర చేస్తుంటే ప్రజల్లో ఎటువంటి స్పందన లేకపోయినా సరే మీరు ఏదో డబ్బులు పెట్టి జనాలు తెచ్చుకొని ఏదో మీరు చూపించుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా ఈ చంద్రబాబు నాయుడిని కానీ అదేవిధంగా నారా లోకేష్ని కానీ అసలు తెలుగుదేశం పార్టీని ఉత్తరాంధ్రలో ఎవరు పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రకి ఈరోజు ఏదైనా జరుగుతుందంటే ఒక జగన్మోహన్ రెడ్డి ద్వారా ఈరోజు న్యాయం జరుగుతుంది. పాదయాత్ర అనేది అతనిలా చేసేవాళ్ళు ఎవరు ఉండరండి. మెయిన్ అతను బరువు తగ్గడానికే పాదయాత్ర చేస్తున్నాడు. ఫస్ట్ ఒకసారి గమనించండి, వాళ్ళ నాన్న అయ్యమ్మలోని పప్పు గారు ఎంత అందంగా ఉండేవారు, ఇప్పుడు బరువు తగ్గడం వల్ల ఎలాగున్నారు. అందుకు అతను మెయిన్ ఏంటంటే నేను ఇలాగైనా సరే కొద్ది వెయిట్ తగ్గుతాను, ప్రజల్లోకి వెళ్తే నన్ను కొద్దిగా కనికరించైనా నాకు ఓట్లు వేస్తారు, నేను ఇలాగా అయిపోయానని లెక్కల్లోని పచ్చమ జెండా ఎల్లో జెండా అనుకుని పరుగులెడుతున్నారు తప్పించి అంత మించింది అతను చేసింది ఏమీ లేదు. మహిళలకి ఎవరికి కూడా మీ పాలనలోనే రక్షణ లేదు. మహిళలందరినీ కూడా రోడ్డు మీద ఈడ్చి చేశారు. అలాంటిది మళ్ళీ యువగలం అంటే మీరు మహిళల మధ్యలోకి వస్తున్నారే, సిగ్గు శర్మ ఏమైనా ఉన్నాయా? ప్రజలు మిమ్మల్ని కానీ మీ నాన్నగారిని కానీ నమ్ముతారా? అస్సలు నమ్మే ప్రసక్తి లేదు. మీరు చేస్తున్న పాదయాత్రకు ఒక దండం నాయన, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర చేశారో అది చూసి ఈయన కాపీ కొట్టి ఆయనలాగా చెయ్యాలి, చేస్తే ఆయన గెలుస్తారు, సీఎం అయ్యారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన కూడా అలా అవుతామేమో అనేసి ఒక ఆలోచనతో చేస్తున్నారు. అది ఎప్పటికీ జరగలేని పని అండి. ఎందుకంటే ఆయనకున్న ఇది వేరు, ఈయనకున్న ఇది వేరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ మెడ్డిగించుకొని వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇలాంటివి ఎన్ని పాదయాత్రలో ఎంతమంది చేసినా సరే ఆయనలాగా అవ్వలేరండి. దానికి చూసుకుంటే టీడీపీ హయాంలో ఏమాత్రం కూడా అభివృద్ధి చేయకుండా ఈరోజు యువగలం పేరిట ప్రజల మధ్యకు వచ్చే లోకేష్ను నమ్మే పరిస్థితి లేదని ఇక్కడ స్థానికులు అంటున్నారు. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.